ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దిన మూల వాక్యముగా హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబేలు ధైర్యము తెచ్చుకొమ్ము, ప్రధాన యాజకుడవగు యెహోజాదాకు కుమారుడవైన యెహోషువ ధైర్యము తెచ్చుకొమ్ము, దేశములో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. చూడండి ప్రియులారా, చదివిన లేఖన భాగంలో మనం గమనించినట్లయితే పరమతండ్రి అయినటువంటి దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు మాట్లాడుతూ అంటున్నమాట, ఇదిగో జెరుబ్బాబేలు నువ్వు భయపడకము, ధైర్యము తెచ్చుకొనుము. యెహోషువ యాజకుడైనటువంటి యెహోషువ నువ్వు భయపడకము, ప్రధాన యాజకుడైనటువంటి వాడు భయపడకము. సేవ చేస్తున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, ఏమి చేస్తున్నావో చెయ్యి, ఏ విషయంలోనైనా నువ్వు భయపడకుండగా ధైర్యముగా ఉండుము, నేను మీ పక్షముగా నున్నవాడను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అనేటువంటి మాటని ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాం. ఎందుకు దేవుడు ఈ విధముగా స్పందించాడు, మాట్లాడవలసి వచ్చాడు అని అంటే, వాళ్ళు చేసే పని కానీ మనము చేసే పని కానీ మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదురయ్యే పోరాటాలు కానీ ఏవైనా కానీ వాటి విషయంలో నీవు నిలబడితే నిన్ను నిలబెట్టే దేవుడు, నువ్వు నిలబడితే నిన్ను వాడుకునే దేవుడు, నువ్వు నిలబడితే నీకు జయమును ఇచ్చే అనుగ్రహించే దేవుడని లేఖనాల్లో మనము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. చూడండి ప్రియులారా, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నువ్వు చదువుకునే చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో, దేని విషయంలోనైనా కావచ్చు, ఆటంకములు నీకు అనుగ్రహించబడుతూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి, ఇక్కట్లు, ఇబ్బందులు, ఎలాంటి శోధనలు నీ జీవితంలో వచ్చినా వాటి విషయంలో నువ్వు భయపడకము, అడుగులు ముందుకు వేయి, అడ్డుగోడలన్నీ కూలిపోతాయని లేఖనాలు సెలవిస్తున్నాయి. చూడండి ప్రియులారా, నువ్వు దేవుని పని చేస్తున్నా లేక దైవ కార్యాల కొరకు నువ్వు తప్పిస్తూ ఉన్నా, విశ్వాసివి కావచ్చు, సేవకుడువు కావచ్చు, లేదైనా నీ వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో, చదువు, ఏ దాంట్లోనైనా కావచ్చు, అడ్డుగోడలు రావచ్చు. అడ్డుగోడల నుంచి విడిపించే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మోషే ప్రయాణం చేస్తూ ఉన్నాడు, మోషే వెనకాల సైన్యం నడుస్తూ ఉన్నది, నీతో పాటు నీ కుటుంబం ఉన్నదేమో నడవడానికి, నీతో పాటు నీ వెనకాల సంఘం ఉన్నదేమో, నీతో పాటు విశ్వాసులు ఉన్నారేమో, నీతో పాటు నీ నమ్ముకున్న నీ కుటుంబం, నీ పిల్లలు, నీ బంధువులు ఎవరైనా ఉండవచ్చు. వారు నువ్వు నడిపిస్తూ ఉండగా నీ వ్యాపారంలో, చదువులో, ఉద్యోగంలో మోషేకు ఎర్ర సముద్రం అడ్డు వచ్చినట్లుగా నీకు అడ్డులు వచ్చి ఉండవచ్చు. మోషేకు ఎర్ర సముద్రం అడ్డు వచ్చినా వారి అడ్డుగోడలన్నీ కూలిపోయినట్లుగా ఈ దినం దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ధైర్యము తెచ్చుకుంటే, నువ్వు నిలబడితే అడ్డుగోడలు కూల్చబడతాయి. ద్వారములు, మూయబడిన ద్వారములు మోషేకు తెరచబడినట్లుగా నీకు తెరవబడతాయని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. చూడండి ప్రియులారా, యెహోషువ బయలుదేరుతూ ఉన్నాడు. మార్గ మధ్యంలోనికి వెళ్ళిన తర్వాత ఎరుకో గోడలు అడ్డు వస్తూ ఉన్నాయి. ఎరుకో గోడలు కూల్చడానికి ఆయన సమీపించలేదు, కానీ దేవునికి అప్పచెప్పుకున్నప్పుడు ఆయన ఆధ్యాత్మిక యాత్రలో కావచ్చు, ఆ విధంగానే తను నడిపిస్తున్న ప్రయాణంలో కావచ్చు, ఏ విషయంలోనైనా కావచ్చు, ఎరుకో గోడలు నీకంటే బలమైనవి ఉండవచ్చు. ఎరుకో గోడలు లాంటి కష్టాలు, ఎరుకో గోడ లాంటి నిందలు, ఎరుకో గోడ లాంటి సమస్యలు, అప్పులు, రోగములు నీకు ఉండవచ్చు. నువ్వు ధైర్యం తెచ్చుకొని నిలబడితే ఎరుకో గోడలు కూలిపోతాయని వాక్యం సెలవిస్తుంది. నువ్వు బక్కగా ఉండవచ్చు, నీకు బలము లేకపోవచ్చు, నీవు యుద్ధ ప్రావీణుడవు కాకపోవచ్చు. అటువంటి వ్యక్తి అయినటువంటి దావీదు గొలియాతు నిలబడ్డప్పుడు గొలియాతు కంటికి దావీదు ఎన్నిక లేనివాడిగా ఉన్నాడు, ఏ దానికి పనికిరాని వాడిగా ఉన్నాడు, తన ఇంటి వారికి పనికిరానిగా ఉన్నాడు, రాజు దృష్టిలో అలాగే ఉన్నాడు, అన్నదమ్ముల దృష్టిలో అలాగే ఉన్నాడు, అందరి దృష్టిలో హీనమైన వాడై ఉన్నాడు. కానీ ధైర్యము తెచ్చుకొని దేవుని కొరకు నిలబడుతున్నాడు, రోషం, పౌరుషం కలిగి ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. గొలియాతు తలను
తీసివేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, నీ బ్రతుకులో సూర్యకార్యాలు చూడాలనుకుంటున్నావా? నీ జీవితంలో సూర్యకార్యాలు చూడాలనుకుంటున్నావా? నీకు ఆటంకపరచడానికి గొల్యాతు లాంటి అడ్డంకులు వచ్చినా, ఎరుకో గోడ లాంటి అడ్డంకులు వచ్చినా, ఎర్ర సముద్రం లాంటి అడ్డుగోడలు వచ్చినా, వాటిని నువ్వు జయించాలి అంటే అవి నీకు ఏ రూపంలోనైనా రావచ్చు. వాటిని ఓడగొట్టి విజయమును పొందుకోవాలి అని అంటే ఇదే యెహోవా వాక్కు అని చెప్పినటువంటి ఆ జీవవాక్కును నువ్వు చేత పట్టుకొని ధైర్యంగా నిలబడితే ఘన విజయం నీది అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. యేసుక్రీస్తు వారిని ఏమి చెయ్యలేక దుష్టుడైనటువంటి అపవాది మరణ రూపములో వచ్చినప్పుడు మరణమును జయించిన యేసయ్య నీ ముందు నిలబడి నీతో మాట్లాడుతున్నాడు. మరణమును జయించిన యేసయ్య, సమాధిని గెలిచిన యేసయ్య, అడ్డుబండలన్నీ ఎదిరించి వాటిని పెకిలించి సమాధిని బద్దలు చేసి బయటికి వచ్చిన యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఆయనను మరణం బంధించి ఉంచుట అసాధ్యమైపోయింది, మరణానికి సాధ్యము కాలేదు. భూలోకములో నేటికి అలా విధంగా మరణాన్ని జయించి లేచిన వాడు ఎవడునో లేడు. ఆ లేచిన త్రియేక దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నీ కొరకు తన రక్తమును ధారపోసి మరణించి సమాధి చేసి తిరిగి లేచిన దేవుడు నీకు జయమని ఇవ్వడానికి మాట్లాడుతున్నాడు. ఇదిగో లోకములో మీకు శ్రమలు కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను ఉన్నానని మాట్లాడుతున్నాడు. అవును ప్రియులారా, నీ పోరాటాలు ఆధ్యాత్మికంగా, కుటుంబ పరంగా, అప్పుల పరంగా ఏ రూపములో ఏ విధముగా ఉన్నా నువ్వు ధైర్యం తెచ్చుకొని నిలబడితే దేవుడు ప్రతి కాడిని విరగొడతాడు, ప్రతి అడ్డుగోడను దూరపరుస్తాడు, ఘన విజయాన్ని ఇస్తాడు. నువ్వు నిలబడతావా ధైర్యంగా? నువ్వు నిలబడితే విజయం నీదే. నమ్మి విశ్వసించినట్లయితే ఈ వాక్కులను బట్టి ధైర్యంగా నీ పరిస్థితులను ముందుకు వెళ్ళు, అద్భుతమైన ఘన విజయాన్ని పొందుకుంటావు. అటు భాగ్యం దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధులని వందనాలు, స్తోత్రాలు. ఈ నీ మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసి ఈ నామానికి మహిమకరంగా మాకు దీవెనాశ్చర్యకరంగా మార్చమని క్రీస్తు పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.